గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు వేవ్ ఆప్టిక్స్లో మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. ముందు డయాగ్రామ్ని మీరు ఫోకస్ చేయండి. డయాగ్రామ్ని చూడండి. ఇది మోనోక్రోమాటిక్, ఇది మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అనేది రాస్తుంది కదా, ఇది మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఇక్కడ ఎస్ మోనోక్రోమాటిక్ సోర్స్, ఎస్ ఓకేనా. నెక్స్ట్ దానికి ఎదురుగా కన్వర్జింగ్ లెన్స్ ఎల్లని ఉంచుతాము, ఓకేనా. ఇది ఏం చేస్తుంది, మోనోక్రోమాటిక్ సోర్స్ నుంచి పడే ఈ మోనోక్రోమాటిక్ లైట్ బీమ్ని ఓకేనా ఎల్ మీద ఇన్సిడెంట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ లైట్ బీమ్ని ఈ కాన్వర్జింగ్ లెన్స్ ఈ ప్యారలల్ బీమ్గా చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ లైట్ దేని మీద ఇన్సిడెంట్ అవుతుంది అంటే బీమ్ స్ప్లిటర్ అనే G1 అనే గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. G1 G2 అనే గ్లాస్ ప్లేట్స్ రెండు కూడా M1 M2కి ఎలా ఉంటాయి అంటే 45 degrees యాంగిల్లో ఉంటాయి. 45 degrees యాంగిల్లో అరేంజ్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీని మీద ఇన్సిడెంట్ అవగానే G1 అనే గ్లాస్ ప్లేట్ మీద ఈ G1 అనే గ్లాస్ ప్లేట్ ఏం చేస్తుందంటే 2 రేస్గా స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఇది ఒక రే, ఇది అనదర్ రే. ఇక్కడ రాసాం చూడండి, 2 1 అని రాసాం. అంటే ఫస్ట్ రే అనేది రిఫ్లెక్టెడ్ రే, ఓకేనా. దట్ ట్రావెల్స్ టువర్డ్స్ మిర్రర్ M1 వైపుకి వెళ్తుంది. ఇది M2 రే 2 రిఫ్రాక్టెడ్ రే వచ్చేవరకు M2 అనే మిర్రర్ సైడ్కి వెళ్తుంది. ఇప్పుడు ఇటువైపుకి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి, ఈ మిర్రర్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తాయి మళ్ళీ ఈ రేస్ని, ఓకేనా. మళ్ళీ వెనక డైరెక్షన్ అనేది బ్యాక్ యారో రాస్తాం మనం. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్యాక్ యారో రాస్తాం. అంటే రే 1 రే 2 మళ్ళీ ఎక్కడికి వస్తాయి దీనికుంటారంటే మళ్ళీ G1 దగ్గరికి వస్తాయి అనమాట. రెండు రిఫ్లెక్టెడ్ రేస్. మళ్ళీ ఆ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎటువైపు ట్రావెల్ చేస్తాయి అంటే ఇటువైపు ట్రావెల్ చేస్తాయి. యారో డైరెక్షన్స్ గీసాను చూడండి, ఓకేనా. అప్పుడు దేనిలోకి వెళ్తాయి, ఎంట్రన్స్ టెలిస్కోప్ లోపలికి వెళ్తాయి. అప్పుడు మనం చూడగలుగుతాం దేన్ని, ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని మనం చూడగలుగుతాం. ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే దీని గురించి ఇది, ఓకేనా. దాన్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్కింగ్ కింద రాస్తాం చూడండి. కన్స్ట్రక్షన్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ 2 excellent ఆప్టికల్లీ ప్లేన్ highly polished mirrors M1 and M2 which are perpendicular to each other. ఓకేనా. 2 excellent ఆప్టికల్లీ ప్లేన్ హైలీ పాలిష్డ్ మిర్రర్స్ M1 M2 అనేవి రెండు ఉన్నాయి. విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు, ఈ రెండు కూడా దానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. నెక్స్ట్ దేర్ ఆర్ 2 ఫ్లాట్ గ్లాస్ ప్లేట్స్ G1 అండ్ G2 అనే రెండు ఫ్లాట్ గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి. వాటి యొక్క థిక్నెస్ సేమ్ థిక్నెస్ అనమాట. విచ్ ఆర్ ఇన్క్లైన్డ్ ఎట్ 45 degrees విత్ మిర్రర్స్ M1 M2 అనే మిర్రర్స్కి 45 degrees యాంగిల్లో ఉంటాయి. ది ఫేస్ ఆఫ్ G1 టువర్డ్స్ G2 ఈజ్ సెమీ సెల్వర్డ్. ఇక్కడ డాట్ యారో గీసాము. అంటే అర్థం ఏంటంటే ఫేస్ ఆఫ్ G1 యొక్క ఫేస్ ఇటువైపుకి తిప్పి ఉంటుంది కదా ఒక ఫేస్, ఆ ఫేస్ అనేది సెమీ సిల్వరింగ్ చేయబడి ఉంటుంది. ది మిర్రర్ M1 ఈజ్ మౌంటెడ్ ఆన్ ఏ క్యారేజ్ విచ్ కెన్ బి మూవ్డ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. మిర్రర్ M1 అనేది దేనిలో ఉంటుందంటే క్యారేజ్ లోపల ఉంటుంది. ఉండటం వల్ల ఏంటిది అంటే విచ్ కెన్ బి మూవ్డ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. ఈ M1 అనే మిర్రర్ని ముందుకి వెనక్కి నెక్స్ట్ మూవ్డ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. నెక్స్ట్ M1 అండ్ M2 హ్యావ్ 3 leveling screws at their backs. M1 M2 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇట్లా బ్లాక్ కలర్లో 3 screws ఉన్నాయి అన్నమాట, అది రాశారు. విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రూస్ ద మిర్రర్స్ అడ్జస్టెడ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ స్క్రూస్ సహాయంతో ఈ మిర్రర్స్ M1 అండ్ M2 అనే మిర్రర్స్ని మనం ఏం చేయొచ్చు, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంచవచ్చు. ఇక్కడ కూడా M1 అనేది హారిజాంటల్గా ఉంది, M2 అనేది వర్టికల్గా ఉంది. రెండింటికి మధ్య యాంగిల్ ఎంత అంటే 90 degrees. M2' ఈజ్ వర్చువల్ మిర్రర్ అండ్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ M2. M2కి ఇమేజ్ ఏంటిదంటే ఇది M2' వర్చువల్ ఇమేజ్ అనమాట. T ఈజ్ ద టెలిస్కోప్, E ఈజ్ ద ఐ, S ఈజ్ ద మోనోక్రోమాటిక్ సోర్స్. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ కదా, అందుకని దీంట్లో T అనేది టెలిస్కోప్, E అనేది ఐ, E అనేది ఐ, ఇది ఇక్కడ S అనేది మోనోక్రోమాటిక్ సోర్స్. నెక్స్ట్ దీని యొక్క వర్కింగ్ ఎలా ఉందో చూద్దాం.
when a monochromatic light from S incident on lens L which make that incident light to parallel beam. ఓకే, ఇంతకుముందు నేను చెప్పింది ఇక్కడ రాశారు. లెన్స్ ఎల్ మోనోక్రోమాటిక్ లైట్ అనేది ఎస్ నుంచి వచ్చిన మోనోక్రోమాటిక్ లైట్ని ఎస్ నుంచి వచ్చినటువంటి మోనోక్రోమాటిక్ లైట్ని లెన్స్ ఎల్ అనేది ప్యారలల్ బీమ్గా చేస్తుంది. దిస్ ప్యారలల్ బీమ్ ఫాల్స్ ఆన్ G1 విచ్ డివైడ్స్ ద బీమ్ ఇంటూ 2 parts. ఓకేనా, ఈ ప్యారలల్ బీమ్ అనేది G1 మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంట, ఈ G1 డివైడ్స్ ద బీమ్ ఇంటూ 2 parts. వచ్చిన ఇన్సిడెంట్ అయినటువంటి బీమ్ని 2 partsగా డివిజన్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ పార్ట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ G1 ట్రావెల్స్ టువర్డ్స్ మిర్రర్ M1 యాజ్ రే 1. ఫస్ట్ పార్ట్ అనేది ఏమవుతుందంట, రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ G1 నుంచి రిఫ్లెక్ట్ అయ్యి ట్రావెల్స్ టువర్డ్స్ మిర్రర్ M1 వైపుకి ట్రావెల్ చేస్తుంది. ఎలా, రే 1 లాగా ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ ఫ్రమ్ G2 ట్రావెల్స్ టువర్డ్స్ మిర్రర్ M2 యాజ్ రే 2. సెకండ్ పార్ట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ ఫ్రమ్ G2 ట్రావెల్స్ టువర్డ్స్ మిర్రర్ M2 యాజ్ రే 2. ఓకేనా, రే 2 లాగా ట్రావెల్ చేస్తుందంట సెకండ్ పార్ట్ అనేది. నెక్స్ట్ దీస్ రే 1 అండ్ రే 2 ఫాల్స్ నార్మల్లీ ఆన్ M1 అండ్ M2 అండ్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అలాంగ్ దేర్ ఒరిజినల్ పాత్స్. రే 1 రే 2 అనేవి M1 M2 మీద ఇన్సిడెంట్ అవుతాయి, నార్మల్గా ఇన్సిడెంట్ అవుతాయి. మళ్ళీ ఏం చేస్తాయి, ఈ మిర్రర్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి M1 M2 మీద మళ్ళీ వాటి యొక్క అలాంగ్ దేర్ రిఫ్లెక్టెడ్ పాత్స్. ఇది చూడండి, M1 M2 మీద ఇన్సిడెంట్ అవుతుంది, మళ్ళీ ఇన్సిడెంట్ ఏమవుతుంది, మళ్ళీ ఇదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇటు వచ్చిందో అటు అంటే అలాంగ్ దేర్ ఒరిజినల్ పార్ట్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ అనమాట. ఓకేనా, ఎటు వచ్చిందో ఆ దారిని మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది కూడా అంతే, రిఫ్లెక్ట్ అవుతుంది. అలాంగ్ దేర్ ఒరిజినల్ పార్ట్స్ రిఫ్లెక్టెడ్ అని చెబుతున్నాం అందుకని. అండ్ మీట్ ఎట్ పాయింట్ O ఇన్ G1 ఎంటర్ ఏ షార్ట్ ఫోకస్ టెలిస్కోప్ T. నెక్స్ట్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ O అనే పాయింట్ ఉంది చూడండి, G1లో O అనే పాయింట్ మీట్ ఎట్ ఏ పాయింట్ O ఇన్ G1 అండ్ ఎంటర్ ఏ షార్ట్ ఫోకస్ టెలిస్కోప్. నెక్స్ట్ టెలిస్కోప్లో కనిపిస్తుంది అనమాట ఇదంతా. దీస్ టూ రేస్ ఆర్ ఇన్ పొజిషన్ టు ప్రొడ్యూస్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్. ఇవి రెండు కూడా ఒకే ఫేజ్లో ఉంటాయి. ఈ రేస్ రెండు కూడా ఒకే ఫేజ్లో ఉంటాయి. ఎందుకని అంటే టు ప్రొడ్యూస్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ని ప్రొడ్యూస్ చేయటం కొరకు. ఓకేనా, నెక్స్ట్ G2 కెన్ యాక్ట్స్ యాజ్ కంపెన్సేటింగ్ ప్లేట్. పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫరెన్స్. ఈ G2 అనేది కంపెన్సేటింగ్ ప్లేట్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫరింగ్ రేస్. ఓకేనా, పాత్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ఫరింగ్ రేస్. ఓకే, ఇంటర్ఫరింగ్స్ ఇది దీనికి వర్చువల్ ఇమేజ్ ఇది కదా. ఇప్పుడు ఈ రెండు రేస్కి వర్చువల్ సోర్సెస్ నుంచి M2' నుంచి M1 నుంచి పాత్ డిఫరెన్స్ కనుక్కుంటాం అనమాట. అది చూడండి, పాత్ డిఫరెన్స్ ఇది ఇక్కడ రాసాం మనము. G1 అనే ప్లేట్ నుంచి M1కి ఉన్న డిస్టెన్స్ని x1 అనుకుంటున్నాం. M2' G1 నుంచి M2' వరకు ఉన్న డిస్టెన్స్ని x2 అనుకుంటున్నాము. ఈ M1కి M2'కి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది, దాన్ని ఎయిర్ ఫిల్మ్గా తీసుకుంటాం. ఆ ఎయిర్ ఫిల్మ్ యొక్క థిక్నెస్ని నేను స్మాల్ టీ అనుకున్నా. ఓకేనా, ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు పాత్ డిఫరెన్స్ని డెల్టాతో డినోట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు OM1 మైనస్ OM2'. దట్ ఈజ్ డెల్టా ఈక్వల్ టు 2 ఇంటూ x1. ఇది x1 మైనస్ x2. ఎందుకని x1 మైనస్ x2 అన్నాము, 2 సార్లు ఇట్లా ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వాలి. 2 times ఇది. ఓకేనమ్మా, 2 times ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, x2 ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. అందుకని 2 ఉండిద్ది. 2 ఇంటూ x1 మైనస్ x2 వెన్ గ్లాస్ ప్లేట్ ఈజ్ హెవీ. ఇది ఎప్పుడంటే గ్లాస్ ప్లేట్ అనేది హెవీగా సిల్వరింగ్ అయినప్పుడు. నెక్స్ట్ డెల్టా ఈక్వల్ 2 ఇంటూ x1 మైనస్ x2 ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బై 2 వెన్ గ్లాస్ ప్లేట్ ఈజ్ థిన్ సిల్వరింగ్ అయినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా బై 2 అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంత్ని డిటర్మిన్ చేయడం. డిపెండింగ్ అపాన్ పాత్ డిఫరెన్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ మిర్రర్స్ M1 అండ్
M2 dash. The interference fringes may be straight, circular, parabolic, etc. depending upon path difference and angle between the mirrors M1 and M2 dash. ఓకేనా, ఆ దాని మీద బేస్ అయ్యి మాత్రమే మరి ఇక్కడ ఫామ్ అయ్యే ఈ రెండింటి మధ్య ఫామ్ అయ్యేటువంటి ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఎలా ఉండొచ్చు? సర్కులర్గా ఉండొచ్చు, స్ట్రైట్గా ఉండొచ్చు, పెరాబోలిక్లో ఉండొచ్చు. దేని మీద డిపెండ్ అవుతాయి ఎట్లాగూ అంటే ఈ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతాయి, లేకపోతే యాంగిల్ బిట్వీన్ ద మిర్రర్స్, రెండు మిర్రర్స్ మధ్య యాంగిల్స్ మీద బేస్ అవుతాయి. ఓకేనా, మనం ఇక్కడ వచ్చేవరకు పాత్ సర్కులర్ ఫ్రింజెస్ ఏర్పడతాయి అనుకుందాం. సర్కులర్ ఫ్రింజెస్ కనుక ఫామ్ అయినట్లయితే ఫర్ సర్కులర్ ఫ్రింజెస్ విత్ బ్రైట్ మ్యాక్సిమా స్పాట్ కండిషన్ ఈజ్, ఒకవేళ సర్కులర్ ఫ్రింజెస్ ఫామ్ అయితే మ్యాక్సిమం కండిషన్ రావాలంటే, బ్రైట్ స్పాట్ రావాలంటే దాని కండిషన్ ఏంటంటే 2t cos r ప్లస్ λ/2 ఈక్వల్ టు n λ. దిస్ ఈజ్ కండిషన్ ఫర్ సర్కులర్ ఫ్రింజెస్ విత్ బ్రైట్ స్పాట్. ఓకే, ఈక్వేషన్ 1. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఈజ్ సెట్ ఫర్ సర్కులర్ ఫ్రింజెస్. మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ మనం సర్కులర్ ఫ్రింజెస్ వచ్చేటట్లుగా సెట్ చేస్తాం విత్ సెంట్రల్ బ్రైట్ స్పాట్. ఓకేనా, మిడిల్లో సెంట్రల్ బ్రైట్ స్పాట్ వస్తుంది అనమాట. ఆ విధంగా ఇఫ్ టీ ఈజ్ థిక్నెస్, ఎన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద స్పాట్ ఫర్ ద నార్మల్ ఇన్సిడెంట్ కాస్ ఆర్ ఈక్వల్ టు 1. అప్పుడు ఈక్వేషన్ 1 అనేది ఎట్లా అవుతుంది అంటే 2t ఇంటూ 1, అంటే 2t ఇంటూ 1 అని ఎందుకు రాసాము? కాసార్ అనేది నార్మల్ ఇన్సిడెన్స్కి ఎంత? 1, అంటే 0 అనమాట. కాస్ జీరో ఈక్వల్ టు 1 కదా, అందుకని కాసార్ ఈక్వల్ టు 1 అని రాసాము ఇక్కడ. నవ్ ఈక్వేషన్ 1 బికమ్స్ 2t ఇంటూ 1 ప్లస్ λ/2 ఈక్వల్ టు n λ. ఓకే, నెక్స్ట్ ఇఫ్ m1 ఈజ్ మూవ్డ్ λ/2 అవే ఫ్రమ్ m2 డాష్. ఒకవేళ m1 ఈజ్ మూవ్డ్ λ/2, m1ని మనం మూవ్ చేయగలుగుతాం కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రూస్తో m1 అనేది మూవ్ అయింది. ఎంత డిస్టెన్స్ మూవ్ చేసాం? λ/2. దేని నుండి అంటే m2 డాష్ నుంచి m1ని కొంచెం λ/2 అని డిస్టెన్స్ మూవ్ చేస్తే అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంట? నెక్స్ట్ బ్రైట్ స్పాట్ అపియర్. ఓకేనా, నెక్స్ట్ బ్రైట్ స్పాట్ కనిపిస్తుంది అంట. లెట్ n1 బి ది నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్. n1 అనేది నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్ అనుకుంటే కనుక దెన్ n λ/2 ఈక్వల్ టు ఎంత అనుకుంటాము? x2 మైనస్ x1 దట్ ఈజ్ ఈక్వల్ టు λ ఈక్వల్ టు 2 ఇంటూ ఈ 2ని ఇటువైపు తీసుకెళ్లారు 2 ఇంటూ x2 మైనస్ x1 బై క్యాపిటల్ N. అర్థమైందా మీకు? క్యాపిటల్ N ఇంటూ λ/2 దట్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1. దాని నుంచి λ ఈక్వల్ టు 2 ఇంటూ x2 మైనస్ x1 బై క్యాపిటల్ N. రిపీట్ ద ఎక్స్పెరిమెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ గెట్ మీన్ వాల్యూ ఆఫ్ λ. ఈ ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ రిపీట్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ గెట్ ద మీన్ వాల్యూ ఆఫ్ λ. మీన్ వాల్యూ ఆఫ్ λని మనం అప్లై చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ వరకు అండి. ఇక్కడ వరకు మనకి సింపుల్గా మైకల్సన్ ఇంటర్ఫెరోమీటర్ దీని గురించి చెప్పాలంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనకి 10 మార్క్స్కి ఇంటర్ఫరెన్స్ యూనిట్లో మనం మ్యాటర్ పెద్దగా ఇంకా ఎక్కువ రాసినట్లయితే మనకు టైం సరిపోదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకోసమని ఒకవేళ కాన్సెప్ట్ దీనిలో వచ్చేటట్లుగా నేను చూసి ఈ నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.